ఏంటి? ఏమండి ఒకసారి మీ అమ్మాయిని పిలుస్తారా? అది అమ్మాయి కాదు, నా వైఫ్. ఏజ్ అబౌవ్ 40. ఎర్లీగా బట్టతల వచ్చి. మీరు పొరపాటు పడుతుంది. బాల బట్టతల. నేను అడిగేది మీ కూతురు ఇందు గురించి. ఓ, వీడి గురించి నేను కూతుర్ని కనాలా? ఏంటి లవ్ అఫైరా? ఎగ్జాక్ట్లీ. అంటే నువ్వు నాకు అల్లుడు అన్నమాట. బాబోయ్, అయ్యో ఎంత బ్రహ్మాండంగా సిగ్గుపడుతున్నావయ్యా. థ్యాంక్ యూ అండి. ఇంత అందమైన అల్లుడు ఉన్నాడన్న సంగతి మా అమ్మాయి నాకు ఎప్పుడు చెప్పలేదే. అంటే అమ్మాయి ఇంకా కమిట్ అవ్వలేదండి. కమిట్ అయిన తర్వాత మీకు చెప్తామని. ఓహో, అమ్మాయి కమిట్ అవ్వలేదు, నువ్వు కమిట్ అవ్వలేదు. మీ ఇద్దరు కమిట్ అవ్వడం కోసం, నన్ను కమిట్ చేయించడం కోసం నువ్వు ఇక్కడ కమిట్మెంట్ కోసం వచ్చావు అనమాట. ఏంటి బొమ్మను చూపిస్తున్నావా? నాకు అసలు పిల్లలే లేరు. పిల్లలు లేరా? ఈ అమ్మాయి అలా చెప్పింది ఏంటి? హలో, లోపలుంది మా ఆవిడ. అమ్మాయి అంటే అమ్మాయి. నాకైతే ఇద్దరు పెళ్ళాలు, 4 కూతుళ్ళు ఉన్నట్టు. ఎవరికి తెలుసు? నీలాంటి అంకుల్సే చాటుగా సెకండ్ సెటప్లు పెట్టేది. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్. సెకండ్ సెటప్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎవరా ఊహ? అంత అందంగా ఉంటుందా? ఎన్నాళ్ళ నుంచి నాకు తెలియకుండా మెయింటైన్ చేస్తున్నావు? శశికళ, నన్నే అనుమానిస్తున్నావా? ఆ కుర్రోడు ఉత్తిత్తు బొమ్మేశాడంతే. ఇది బొమ్మ అంటే నీకు ఇంకొక సెటప్ ఉందని చెప్పడానికి నీలాగా అబ్బాయికి పని పట్ట లేదనుకున్నావా? నో సౌండ్. అలాగే. నో సౌండ్ అన్ననా? ఎక్కడుందా ఫ్యామిలీ? ఆహా, దేవుడి మీద ఒట్టా. సరే, ఇంతకీ ఏ దేవుడి మీద ఒట్టేయాలనుకున్నావు? నమో వెంకటేశ, నమో తిరుమలేశ. కృష్ణుడా? అంటే నువ్వు 8 సెటప్లు పెట్టావా? నార్మే, వీడు రాముడు అంటావు. వెళ్ళు, ఆ కుర్రాన్ని తీసుకొచ్చి నీకు ఇంకో భార్య పిల్లలు లేరని నాకు చెప్పించు. ఆ తర్వాతే నీకు ఇంట్లోకి ఎంట్రీ. లేదా 100కి డైల్ చేసి గృహింస చట్టం కింద కేసు పెట్టి లాఠీతో పొడిపిస్తాను. ఏం చేస్తాను? ఓకే నో ఓకే. మొన్న మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేను కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను కదా. అయ్యో, 2-3 తిట్లు కూడా తిట్టినట్టున్నాను. తిట్టావు? ఓ, ఐఎమ్ సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. మన కర్మగాలితే అలాగే మాట్లాడుతుంటాం, తప్పదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓసారి పక్కకు వస్తారా? పక్కరారా. ఎలా కనిపిస్తాను రా నీకు? గురుజీ, మీరు నాకు కాఫీ ఆఫర్ చేయడం కొత్తగా ఉంది సార్. నేను ఎప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నం చేస్తాను కదా. అవునండి. ఇక్కడంతా అమ్మాయిలు ఉన్నారు, కాస్త కేర్ఫుల్ గా చూసుకో. అలాగేనండి. ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఇస్ మై సీట్. గుర్తుపట్టలేదు అనుకుంటా. రా. ఓ, ఎక్స్క్యూజ్ మీ సార్, కాఫీ పెట్టు. అలాగే సార్. మేడం, బాయ్ ఫ్రెండ్ ఉండగా బిల్లు మనం కడితే బాగుండదేమో. యూర్ రైట్. సిద్ధు, కమ్ ఆన్. ఏంటి? ప్లీజ్ పే ది బిల్. నేనా? టేబుల్ నెంబర్ 11. అలాగే. yes. Okay, bye. Bye darling. Come girls, let's move. కూర్చోరా. సార్. అరే పీకే బాబు, వాట్ ఇస్ దిస్? నా కొలిగ్ పోయి నా కాలం పడతావిటి మరి పబ్లిక్. మీరు ఎలా అర్థం చేసుకున్నారా? లేకపోతే ఏంటి? లెసన్స్ కూడా ఓపారా? హలోరే, లేగండి. దెబ్బలేం తగలేదు కదా. ఎక్స్క్యూజ్ మీ, నా ఫ్రెండ్ ఒకరు వస్తున్నారు, వెయిట్ చేస్తాను. నో రిజర్వేషన్. ఈ చైర్ నాది, ఈ టేబుల్ నాది. బిల్లు కూడా నాది. కాఫీ సార్. ఓకే. బిల్ సార్. ఓ సో ఫాస్ట్. థాంక్యూ సార్. చెప్పానుగా, బిల్లు కూడా నాదే. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. మీరేం చెప్పక్కర్లా. 3650. దత్తు సార్, లోపల ఏం జరుగుతుందో అర్థమైందా? తెలియట్లేదు గురుగారు, గ్లాస్ రూమ్ కదా. ఆ సిద్ధార్థ గడ తన పాపులారిటీని అడ్డం పెట్టుకుని ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కదా? తెలియదు గురుగారు. ఆ అమ్మాయి వంక చూడేం మాట్లాడుతుందో. నిన్ను నమ్మి నా సరస్సు అర్పించాక ఇప్పుడు నాకు సంబంధం లేదంటావా? సిద్ధార్థ, నువ్వు అర్పించింది నన్ను చూసి కాదు, నా పాపులారిటీని చూసి. అయినా నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాను, నువ్వేం ఫస్ట్ టైం కాదు. అప్పుడు ఆ అమ్మాయి నా కడుపులో పెరుగుతున్న నీ పాపానికి నేను తల్లిని కావాలంటావా? చూడరా. అవునండి. అది పాపం అని నువ్వు అనుకుంటున్నావు, పాపులారిటీ అని నేను అనుకుంటున్నాను. నువ్వు చచ్చి గీ పెట్టుకున్నా సరే నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. అంతే. ఏం పీక్కుంటావు పీక్కో. అయ్యో బాబాయ్, ఏంట్రా ఎంత కరెక్ట్ గా చెప్తున్నారండి మీరు. లిప్ రీడింగ్ రా. తర్వాత పోడుగా నుండు. అలాగేనండి. ఈసారి నాకు ఇష్టం లేకపోయినా మీకోసం వస్తాను, సరేనా? థాంక్యూ సో మచ్. ఇది ఇంతటితో ఆగిపోతుంది కదా? అది మీ చేతిలోనే ఉంది.
ఓకే బాయ్ బాయ్ థాంక్యూ. ఎక్స్క్యూజ్ మీ, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు అబార్షన్ చేయించుకోద్దమ్మా. వాట్? నీకు నేనున్నాను. ఇడియట్. 600 136 మన మేరీ గౌరిని మా యేసు పాదానికే ఇచ్చి మ్యారేజ్ చేస్తాను. అసంభవం. దానికి పెళ్ళంటూ జరిగితే మా గజపాల శాస్త్రితోనే జరగాలి. ఎలా జరుగుద్ది? నువ్వు ఉండే జూలప్ప అదే పోలేని ఇందాకట బట్టి చూస్తున్నాను. ఏటో తెగ నీలుగుతున్నాడు. నన్ను కాదని హైబ్రిడ్ అంబోతు గారికి ఎలా ఇచ్చి చేస్తాడో నేను చూస్తా. ఏంట్రా చూసేది? రిమ్మిచ్చి కొట్టానంటే దిమ్మ తిరిగిపోద్ది. కొబ్బరికాయ పుచ్చి కొట్టానంటే బుర్ర పగిలిపోద్ది. ఏంట్రా పగిలేదు? నా టైర్ లో సూపు. మా బాగా చెప్పవరా బెదరు. ఏంటే వాడు చెప్పేది? కోచి బిగించి ఎగిరి తన్నారంటే గోదావరిలో పడతావు. ఏంటి మా అప్పంది అనేస్తావా? మడ్గారు ఇరిగిపోతున్నా రే. ఏంట్రా విరిగేది? పప్పులో గరిట. వీళ్ళ కోసం మీరు కొట్టుకు చావక్కర్లేదు. నేను వేరే పార్టీని చూసుకున్నాను. వేరే పార్టీనా? ఎవరే? మన కేస్టోడేనా? కాదు. అయితే మన గోత్రికుడేనా? నీ గోత్రికుడు కూడా కాదు, నా ప్రేమికుడు. అయితే ఎవరతను? మాన్ కమాన్. ఎవరు బాబు తమరు? సులేమాన్ మేరా నామ్ హై. హాస్టల్ వార్డెన్ మేరా కామ్ హై. మాస్టారు మీరా? హాజీ. ఇక నుంచి నన్ను మాస్టారు మీరు అని పిలవకండి. అంకుల్. అంకులా? హాజీ. మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం. మైనే ప్యార్ కియా. మీరు అంటే మేము నికా చేసుకుంటాం అంకుల్. అంకులా? మా మామగారిలో ఉన్నావు. నేను నీకు అంకుల్ ఏమిట్రా? చిన్న పిల్లని దాన్ని మాయ చేసి గుట్లో వేసుకుంటావా? నేను చిన్నపిల్లనేంటి నాన్న? నేను పెద్ద మనిషినే 15 ఏళ్ళైంది. నాకు తెలుసు. నువ్వు రోడ్డుపై. ఆంటీ 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 మీరేనా చెప్పండి ఆంటీ. ఆంటీనా? నా ఏజ్ ఏంటి, నీ ఏజ్ ఏంటి, దాని ఏజ్ ఏంటి? ఏజ్ కి మ్యారేజ్ కి లింక్ ఏంటమ్మా? కంకర్ రాళ్ళు సిమెంట్ లా కలిసి కాంక్రీట్ అయిపోయిన మమ్మల్ని వేరు చెయ్యకండి. ఈ పసి హృదయాల్ని విడదీయకండి. ఈ ప్రేమ పావురాల్ని స్వేచ్ఛగా ఎగరనివ్వండి. నువ్వు ప్రేమ పావురానివి ఏంట్రా దరిద్రుడా? నువ్వు ప్రేమ పావురానివి కాదురా, ప్రేమ గబ్బిలానివి, ప్రేమ గుడ్లగొప్పవి, ప్రేమ పందివి, ప్రేమ పంది కుక్కివిరా. మీరు ప్రేమతో నన్ను పంది కుక్క అన్నా పర్వానయ్యి. ఇంట్లో ఉన్న మతాలతోనే సతమతం అవుతుంటే మధ్యలో నీ గొడవ ఏమిట్రా? చూడంకుల్, నన్ను అల్లుని చేసుకుంటే శుక్రవారం మసీదుకి, శనివారం గుడికి, ఆదివారం చర్చికి అందరం కలిసి వెళ్ళొచ్చు. అప్పుడు 3 రంగుల జెండాల ముచ్చటగా మన 3 మతాల వాళ్ళం ఒకే ఇంట్లో కలిసి ఉండొచ్చు. అది చూసి గవర్నమెంట్ వాళ్ళు జాతీయ సమైక్యతా అవార్డు కూడా ఇవ్వచ్చు. అది మీరే అందుకోవచ్చు. అంటే అవార్డుల కోసం వంశ మర్యాదల్ని, పరువు ప్రతిష్టల్ని మంట కలుపుకోమంటావా? ఇప్పటికే వన్న సక్రమై చచ్చిపోతున్నాను. నిన్ను కూడా కలుపుకున్నానంటే అసలు వన్నమే లేకుండా పోతాను. మర్యాదగా బయటికి పో. అది కాదండి. వాడు బొట్లో చేతాడు, కత్తీసి పొడి చేస్తాడు. మనలోంచి పిన్నిసి తీసాడే, కళ్ళల్లో బొక్కలేసి ప్యాచీలు వేసేస్తాడు. ఈడేటి టీకాలేసి ఊళ్ళగా ఏళ్ళకి ఇలా బొక్కలేటేస్తున్నాడు. బ్లడ్ టెస్టింగ్ ఏమన్నా చేస్తాడేమో. నా మేరీ గౌరి వేలు నుంచి ఏం కారుతోంది? రక్తం. నా వేలు నుంచి ఏం కారుతోంది? రక్తమే. ఈ రక్తం ఆ రక్తం ఏ రంగులో ఉన్నాయి? ఎరుపు రంగులో ఉన్నాయి. ఈ రక్తానికి ఆ రక్తానికి తేడా ఏమిటి? ఏమీ లేదు. మరి అదే, మా మతాలు వేరైనా మా రక్తం రంగు ఒక్కటే, మా వయసులు వేరైనా మనసులు ఒక్కటే. అందుకే మా పెళ్లికి ఏ కులము మతము అడ్డు రాకూడదు. మీ పెద్దలు మా ప్రేమకు అడ్డు చెప్పకూడదు. ఈ పెద్దలు మీకు అడ్డు చెప్పకపోయినా కుర్రాళ్ళం మేం చెప్తాం రా. మధ్యలో మీకు అభ్యంతరం ఏంటి రా? ఈ మేరీ గౌరిని మేం చేసుకుందాం అనుకున్నాం కాబట్టి రా. కరెక్ట్ గా చెప్పావు బెదరు. ఈ మేరీ గౌరిని చేసుకుంటే శనివారం నాడు నువ్వు చేసుకోవాలి, లేకపోతే ఆదివారం నాడు నేను చేసుకోవాలి. అమాయకులారా, ఈ శని ఆదివారాలకి ముందు శుక్రవారం వస్తుంది. ఆ రోజు నేను మసీదుకు వెళ్లి నమాజు చేసుకుని నా ప్యారీ మేరీతో నికా చేసుకుంటాను. ఆవో, ఆవు లేదు గేదె లేదు, ఆగా మమ్మల్ని ఏ శక్తులు విడదీయలేవు. విడదీయలేవా? నహి నహి నహి. అరే బెదరు, నువ్వు అటేపు నుంచి రా. ప్యారీ లేదు పూరి లేదు, పోరా. రవి
రవి పిన్ని రవి అడి వాడు ఇంకా రాలేదురా అదేదో టీవీ కంపెనీలో పనిచేస్తున్నాడుగా అక్కడ ఆల్సో ఉంటుంది టైం 10 అయినా ఇంకా టీవీ కంపెనీలో నట్ ఫిట్టింగ్ ఏంటి పిన్ని పిన్ని నాకు బాగా ఆకలిస్తుంది కానీ నాకు అన్నం పెట్టిన తర్వాత వచ్చేటాళ్లే నేను వెళ్ళి వడ్డిస్తా గాని ఈ మధ్య దొంగలు పెడుతున్నారట ఆ తలుపేసిరా దొంగల నా గురించి నీకు తెలియదు పిన్ని దొంగలు రౌడీలు గూండాలు ఎవరొచ్చినా సరే నక్కల అరిచి కుక్కల కరిచి కాళ్ళు చేతులు విరిచి టోటల్ గా టైట్ ఫిట్టింగ్ చేసేస్తానంతే ఏమైంది ఎందుకలా వణుకుతున్నావు తెయ్యమా పెడుతుకుంటా నిన్ను అల్లరి అసలు నిన్ను ఏం జరిగిందంటేనమ్మా నీ ఉద్యోగం పోయి ఉంటుంది అరే ఎలా కనిపెడతావమ్మా మెళ్ళ తాయితే ఉందా నువ్వు ఇలా దసరా వేషం వేసుకుని దొంగోడ్లో ఇంట్లో దొరబెడితే దాని అర్థం అదేరా అది కదమ్మా నేను ముందే కనిపెట్టేశారవి అమ్మ భయపడుతుందో లేదో అని టెస్ట్ చేశానంటే అలాగా మరి వంటింట్లో ఏంట్రా డమాల్ సౌండ్ మొహం మీద పిండి నిన్ను భయపెడతా నమస్కారం అండి ఎలా ఉందండి మన మరమ్మత్తు నట్టు ఫిట్టింగ్ లాగా బ్రహ్మాండంగా ఉందండి మీ ఫేస్ చూస్తుంటే జీతం పెంచేట్టు కనపడుతున్నారేంటండి జీతం పెంచడం కాదు కొట్టాలనిపిస్తారు ఏమైంది సార్ కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి కాస్తుంటే నాకు చెప్పి నేను చచ్చుండేవాడిని సమయానికి ఈ అబ్బాయి వచ్చాడు కాబట్టి సరిపోయింది ఈ అబ్బాయి మా పిన్ని కొడుకండి మన షెడ్డుకి సంబంధించిన కార్లు ఏమైనా ప్రమాదంలో పడితే రక్షించడానికి స్పెషల్ గా నేనే అపాయింట్మెంట్ ఇచ్చానండి ఫ్లయింగ్ స్పాట్ నీ కోతలో నువ్వు ఆ చెడిపోయి కారు సంగతి చూస్తావు అలాగే సార్